నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. విడాకులు ఏ విధంగా దాఖలు చేయాలి? డైవర్స్‌ను ఏ విధంగా అప్లై చేయాలి? డైవర్స్ చేయాలనుకుంటే ఎలా చేసుకోవాలి? ఈ మధ్యన డైవర్స్ అనే కేసులు చాలా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. డైవర్స్ అనేది మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి మ్యూచువల్ డైవర్స్ లేదా కంటెస్టెడ్ డైవర్స్. మ్యూచువల్ డైవర్స్ అంటే భర్త మరియు భార్య అది ఒప్పుకొని ఒకరికి మీరు నాకు ఇష్టం లేదు, నేను మీకు ఇష్టం లేదు, మన ఇద్దరం కలిసి అనుకున్నప్పుడు మీరు మ్యూచువల్ డైవర్స్ చేసుకోవచ్చు. లేదా ఒక వ్యక్తి మాత్రమే డైవర్స్ అడుగుతున్నారు, ఇంకో వ్యక్తి డైవర్స్ నాకు వద్దనుకుంటున్నారు అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మ్యూచువల్ డైవర్స్ చేసుకోవడానికి ఉండదు. దాన్ని కంటెస్టెడ్ డైవర్స్ అంటారు. ఈ యొక్క మ్యూచువల్ డైవర్స్, కంటెస్టెడ్ డైవర్స్ చేసుకున్నప్పుడు ఈ యొక్క కంటెస్టెడ్ డైవర్స్ చేసుకున్నప్పుడు మనం ఏటువంటి ఉండాలి అంటే ఏ విధమైన కారణాలు చెప్పినప్పుడు మాత్రమే ఈ యొక్క కంటెస్టెడ్ డైవర్స్ అవుతుంది అన్నప్పుడు మనం తీసుకున్నట్లయితే మనం మీ యొక్క ఇందులో ఒకటి క్రుయాలిటీ కానీ, డిజర్షన్ కానీ, అలాగే మెంటల్ ఇనబిలిటీ కానీ, లేదా డిజర్షన్ సెపరేషన్ ఉన్నట్లయితే ఇట్లా కారణాలు చెప్పుకొని మనం ఈ యొక్క కంటెస్టెడ్ డైవర్స్ని తెలుసుకోవచ్చు. ఈ వీడియో గురించి క్లియర్గా తెలుసుకోవడం కోసం కింద ఇచ్చిన లింక్ను మీరు నొక్కి చూసినట్లయితే మీకు లాంగ్ వీడియో వస్తుంది. ఈ లాంగ్ వీడియోలో ఈ యొక్క డైవర్స్ను క్లియర్గా తెలియడం జరుగుతుంది. థ్యాంక్ యూ.